వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈ రోజు నుండి కిచెన్ వీడియోస్ మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే నా కామెంట్స్లో కిచెన్ వీడియోస్ పెట్టమని అడిగారు. నాకు బర్త్డే ఫ్రాక్స్ వచ్చినాయండి. వారు 1 year పాప 3 years పాపకి 3 meters తీశారు. ఈ 3 meters నేను ఇద్దరికే ఫ్రాక్స్ చేయాలి. మీకు లాస్ట్లో మొత్తం ఫ్రాక్ కుట్ట చూపిస్తాను. అయితే పెద్ద పాపది టోటల్గా 31 పొడవండి, చిన్న పాపది 21. 3 meters అంటే ఇప్పుడు మనకి ఇది గేర్ అంతా 3 meters. 3 meters నేను ఏం చేశానంటే 4 మడతలు వేసి ఇలా వేసాను. పెద్ద పాపది 31 కనుక 31లో బాడీ పొడవు 10 అంగుళాలండి. 10 అంగుళాలు అంటే మనకి 21 పొడవు రావాలి. ఆ 21 పొడవు ఎలా తీస్తాను అన్నది మీకు చూపిస్తాను. అంటే 3 meters నేను ఇద్దరికి ఫ్రాక్ చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇలా కష్టమండి, ఇలా తీసేస్తున్నాను చూడండి. ఇది సారీ లెంత్ కదా, సారీ లెంత్ అంటే బాడీ పొడవు 10 పోతే మనకి 21 రావాలి. 21కి నేను 2 inches యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కింద అడుగున కొట్టడానికి. అంటే 21 అంటే 23. ఓకే, 23కి నేను ఇలా కటింగ్ పెట్టుకుని కట్ చేస్తే మనకి హెచ్చు తగ్గులు వస్తాయండి. ఇలా ఫాస్ట్గా చింపుకుంటే ఒకటే లెవెల్లో వచ్చేస్తుంది. మనకి ఇంక హెచ్చు తగ్గులు అనేవి రావు. ఇది చింపేటప్పుడు చాలా ఫాస్ట్గా చింపుకోదండి. ఈ గేరు చిన్న పాప పెడతాను, ఇది రేపు మార్నింగ్ చేస్తాను. ఇది చిన్న పాపకి 1 year పాపకి, ఇది 3 years పాపకి. ఇది 3 meters గేర్ అండి. 3 meters నేను 4 layers పెట్టాను. 4 layers అంటే మనకి ఫ్రంట్కి 1.5, బ్యాక్ 1.5 గేర్ వస్తుంది. మనం 2 pieces తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది చూసారా, 1.5 meter ఫ్రంట్కి గేర్, 1.5 meter పొడవు 21. ఇది 1 side, ఇది 1 side. అంటే ఫ్రంట్కో పార్ట్ బ్యాక్కో పార్ట్ పక్కన పెట్టేసాను. దీనిపైన నెట్ వేయమని చెప్పారు. ఈ ఫ్రాక్కి మొత్తం 4 layers వస్తాయండి. నెట్ అయితే చింపకూడదు, ఎందుకంటే నెట్ సాగిపోతుంది. మనం కట్ చేసుకోవాలి నెట్ మాత్రం. ఇది ఎంత 21 తీసాను కదా, ఈ 21కి 2 inches ఎగస్తా పెట్టాను. దీనికి పెట్ట అవసరం లేదు. దీనికి బ్యాక్ మడుస్తానండి, దీనికైతే మడాల్సిన అవసరం లేదు. అట్లా 21 పెట్టుకుంటున్నాను నేను ఈక్వల్గా. నెట్ అది ఇది చింపాను, కానీ ఇది చింపడానికి అవ్వదండి, ఎందుకంటే ఇది కరెక్ట్గా మనం కొలత చూసుకుని 21 పెట్టుకుని నేను కట్ చేసుకుంటున్నాను. నెట్ చింపినట్లయితే క్రాస్గా వచ్చేస్తుంది. ముందు వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తానండి. నా ఫస్ట్ వీడియో టీచింగ్ది. ఇదిగోండి, ఇది కూడా గేరు. ఇది ఫ్రంట్ కోటి, బ్యాక్ కోటి. 2 layers అయినాయి. ఇది పైన, దీని కింద ఇది 2 layers అయినాయి కదండి. ఇప్పుడు దీని కింద ఇది సాటిన్ వస్తుంది. సాటిన్ కింద కాటన్ వస్తుంది. ఈ సాటిన్కి కాటన్కి మధ్యలో క్యామ్కాన్ వస్తుంది. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 అలా చేసుకున్నాం, సేమ్ ఈ 2 కూడా అలాగే చేసుకోవాలి. నేను మొత్తం ఒకటే విధంగా చేస్తున్నానండి. 4 layers మడత పెట్టి, కిందది పెద్ద పాపకి, పైది తక్కువ వచ్చి చిన్న పాపకి. ఇది చిన్న పాప, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ చిన్న పాపకి పైన షార్ట్గా వచ్చినాయండి, చిన్న పాపకి హైట్గా వచ్చినాయండి పెద్ద పాపకి. మీకు చెప్పాను కదా, నెట్ పైన వస్తుందండి. ఈ నెట్ పైన వస్తుంది. నెట్ కింద కొంచెం సారీ క్లాత్ దీని మీద ఎలా వస్తుంది, దీని కింద క్రేప్ వస్తుంది. ఇది వాళ్ళు పైన బాటమ్కి ఇచ్చారండి. ఫ్రాక్కి పైన, హ్యాండ్కి ఇదే, బాడీకి ఇదే. దీనికి బాడీ కట్ చేస్తున్నాను. అదంటే చూడండి, 11 తీసుకోవాలి మనం. ఖచ్చితంగా బాడీ విత్ 14 అంటే 7. దీనికి తీసేస్తాను ఇప్పుడు. పాపకి వీనెక్ పెట్టమని అడిగారు వాళ్ళ మమ్మీ. 5 inches. షోల్డర్ 11 అంటే ఖర్చుతో 6 పెట్టాలి. ఇక్కడ షోల్డర్ 3 inches ఉండాలండి.
ఇక్కడ నుండి వీ అన్నది తీసుకోవాలి, ఎందుకంటే డౌన్ పాపు 5 ఇంచెస్ వచ్చింది డౌన్. ఇది ఖర్చు 1 ఇంచ్ పెట్టుకుని షోల్డర్ 10 ఇంచెస్ అండి. సారీ 10 ఇంచెస్ అంటే మనం 5 కదా. ఇవ్వండి ఖర్చు ఇక్కడ నుండి మనం చెంక దింపుకోవాలి. ఆ చెంక కూడా 5 ఇంచెసే. నేను ఉజ్జాయింపుని తింపేస్తాను, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నెక్ 5 కనుక షోల్డర్ 5.5 చేయండి. ఇది బాడీలో 14 అంటే 17 అండి. ఇది ఖర్చు పెట్టేసాను, వాళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు, చిన్న పాప కదా అనుకుని. చెప్తాను వాళ్ళు ఫ్రంట్ ఈ పెట్టమన్నారండి. బ్యాక్ ఏం అడిగారంటే బుక్స్కి బ్యాక్ ఏం అడిగారంటే వాళ్ళు సర్కిల్ అడిగారు, యూ షేప్ సర్కిల్ అడిగారు. మీకు ఫ్రాక్ అంతా కుట్టాక నేను చూపిస్తానండి. ముందు మీకు ఇది అర్థం కాకపోవచ్చు. వాళ్ళ మమ్మీ ఏం అడిగారంటే ఇలా, ఇప్పుడు చూడండి పెద్ద పిల్లలు వేసుకుంటున్నారు కదా, అలా ఇలా సర్కిల్ అడిగారు. ఇది నేను మిషన్లో కట్ చేసి నాకు చూపిస్తాను. బ్యాక్ సర్కిల్ ఎంత డౌన్ దిగుతుంది, ఫ్రంట్ వీమడంటే ఓకేనా. దీనికి ఏం చేస్తానంటే నేను ముందు లైనింగ్ కట్ చేస్తామండి. మనం లైనింగ్కి క్లాత్ యాడ్ చేస్తాం ముందు. ఇది ఎందుకంటే జరిగిపోద్ది కదా, ఇది జరుగుతున్నప్పుడు మనం ఇది కట్ చేసి దీనికి లైనింగ్ అక్కలేము. ఇంకా ఇలా తీసుకుంటారు. ఈ క్లాత్ 1.5 మీటర్ తీసేది ఇద్దరికి. ఇది నాకు ఈ పీసు 10 ఇంచెస్ అండి. బ్యాక్ ఫ్రంట్ కూడా సరిపోతుంది నాకు. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నారు. హ్యాండ్స్ 14 ఇంచెస్ అండి. ఎందుకంటే మనకి ఇలా కావాల్సిన పొడవు వస్తుంది కనుక నేను ఇలానే తీసుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది చిన్న పాప యూజ్ చేస్తానండి. బర్త్డే ఫ్రాక్స్ అండి. మీకు వాళ్ళు ఫస్ట్ టైం కుట్టించుకుంటున్నాను చెప్పారు నా దగ్గర. హ్యాండ్కి నేను ఇది చేయనండి, ఎందుకంటే నేను లైనింగ్ కట్ చేసుకుంటాను. లైనింగ్ ఎందులో ఉందో తెలియదు, ఇది సరిపడుతుంది మీరు చూసుకుని. ఇది కూడా ప్యాక్ చేయండి. హ్యాండ్స్ వేస్ట్ కదా, అందుకే నేను ఇలా తిప్పాను. వేస్ట్ అయిపోతుంది అన్నమాట. స్టిచ్చింగ్ మొత్తం అయ్యాక మళ్ళీ చూద్దాం. ఓకే నేను చేస్తాను. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదండి. ఇది హ్యాండ్స్. హ్యాండ్ అండి. సారీ అండి, మీకు ఇది ఎంత డౌన్ చేశానని చెప్పలేదు నేను. ఇది 14 ఉంది అనుకోండి. ఇది 14 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇక్కడ 4 ఇంచెస్ ఉంటే గ్యాప్ సరిపోద్ది. 4 ఇంచెస్కి ఇలా నేను ముందు వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తానండి. ఇది మొదటి వీడియో కదా టీచింగ్ది. ముందు నేను మీకు క్లియర్గా చెప్తాను. మళ్ళీ టీచింగ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఓకే అండి.